గిదరగా ఏడదాపురమైండో ఈ ఎలుక మూతోడు ఏమున్నా తిరుగుడు 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 ఈ తిరుగుడు ఆగుల కొట్టుకపోను ఇంటికాడ కాలే నిల్వది కంక పొంగు పెయ్యోనికి పనికి వేయటం లెక్క పొద్దుగాల పోతాడు పొద్దు కంగత్తాడు మరి గంతగానే ఏం మాగులకు పోతాడు ఏం సంపాదించుకొస్తాడు సాతగానోడు 6 రోజుల నుంచి చూస్తానా గింతనంట పత్తకు దొరుకుతలేడు ఇవాళ ఇంటికి రాని బక్కోడు బొక్కలు మొత్తం విరగొడతా కుక్కలు పాడగా చెడున్నాయి మనుషుల కంటే ఊళ్ళే కుక్కలు ఎక్కువ పడైనాయి చంపురా అంటే ఎవ్వడు చంపుతలేడు అదేమో మామూలని చంపబట్టే ఇంకోసారి దొడ్డిగినంటే ఇంటికానే పోలే అది నీకు కుక్కలు పట్టాన్ని పాడైనాయి ఇంకేమన్నా ఉన్నది ఆ పిక్కలు వీకినాయి అంటే నా బతికేం కాదు పచ్చిమిరపకాయలు లేపో పప్పండుతా పచ్చిమిరపకాయలా పైసలేడునే నువ్వు కట్ట కట్టుకొని వస్తే చుట్టుకొని పెట్టుకున్నానా నేనేమన్నా ఓహో అట్టనా నీది నింపుకోవడానికి అయితే అత్తే గాని ఇంట్లోకి ఏమన్నా తెమ్మంటే లేపంటావు రోజు తాగుతున్నావు కదా మరి ఆ వీటికెట్ వస్తున్నాయి పైసలు ఎవడైనా తాగుతున్నా అని చెప్పింది నీకు చెప్పులు మెడకేపిస్తానికి నీతిగాలోనికి వార్తలు పెడతారా మీరు ఏంట్రీ నన్ను ఎడ్డిదాన్ని ఎత్తానవా నువ్వు తెలివి కన్నాను అనుకుంటున్నావా అంటే నాకు తెలియదా నువ్వు చేసే కథలన్నీ మంది మాటలు పట్టుకొని మొగ మీద నిందలేస్తాను గిదే నానే నేను కట్టుకున్నానికి ఇచ్చా విలువ గింతే నానే నిన్ను చేసుకున్నానికి ఇచ్చా మర్యాద చెప్పే సుశీరా ఉన్నది ఉన్నట్టంటే ఉంచుకున్నదాని కోపం అన్నట్టు నిజం చెప్తే నీళ్ళు కూడా వస్తుందా నీకు కడుపు నిండా తిని తాగినప్పుడు కట్టుకున్నది యాదికి రాదు కానీ ఇప్పుడే యాదికి వస్తున్నాయి ఇవన్నీ మాటలు మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు ఏందే చీపిరి పట్టుకొచ్చినావు కొడతావానే కొడతావానే నీ చప్పుడు చేయక ఊకోను కొట్టకపోతే కొంగు కట్టుకుంటానా నిన్ను నీ కర్రదినాలు గౌరవం అయ్యో అయ్యో అదే అదే రమేష్ గారి దగ్గర 500 పోసక దగ్గర 1000 రూపాయలు తీసుకొని ఏం చేసినావురా నువ్వు అవన్నీ అప్పులు చేసి కుప్పలు చేయ తాగి తన్ననాలాడ మళ్ళీ నా మీదకే ఉరికెత్తానవా నువ్వు అదే బార్లో టీచర్ మనం పోతాం ఊపే చూసారు అదే అయ్యో అదే అయ్యో బాగా పోతుంది మావా చూడది నన్ను ఎట్లా కొడుతుందో ఏమైంది అల్లుడు ఎందుకు కొడుతుంది ఏమన్నా అన్నవా నువ్వు నేనేమనలేదే మావా అదే మంది మాటలు నన్ను కొడుతుంది నువ్వనే చెప్పే పిల్లల చేతిలో దెబ్బలు తింటే మొగన్ మానం పోతుందా అని అద్దానే జరా ఏంటిది అద్దనేది నువ్వు అప్పు చేసి తాగుతానని చెప్పింది ఈ చిన్న బాపే అబ్బా ప్రసాద్ మావా నువ్వు చెప్పినా దీనికి నేను అప్పు చేసినా అని అయినా మనం కలిసేది అయినాం కదా మావా ఎందుకు చెప్పినవే మొన్న ఒక గిలాసా ఎక్కువ వేయమంటే పోయలేవు కదరా గంటికే చెప్పిన మంచిగా అయిందా పాన ఇప్పుడు ఊరి అవ్వ గిలాసులు కలవడానికి ఇట్లా అవుతావా
రూపాయి పిల్ల కోసం 10 రూపాయల నోటు చింపేసినట్టు చేతి కదా మామ. నీకు ఇట్లా కాదు ఇంట్లోకి రా నీ సంగతి చెప్తానా మామ వచ్చినవా ఒడిచిందని పెద్ద మనిస్తాను లేకుండా మళ్ళా పోతావు ఇంత చల్లవాడి. ఏందే ఇలా కారటో మాటలు బాగా మాట్లాడుతున్నావు, ఏమనిపిస్తుంది పానం? కారడ్డం మాటలు కాదు కండ్లల్లా కారం పోతా. ఇవాళ చెప్పకడే పోతే ఎటు వేడు ఇదివరకు దాకా నేనేటి వేణ్ణే గీనే పాడైతి గీ మన తిరుపతి గాడి లేడే అన్నిటికీ పామత్తే సంపద వరం వేయనం. ఆ, ఇక వచ్చిండమ్మా పాములు చంపే పోటుగాడు. ఈయన పోకపోతే పాము సావా అని సాలించుకొని కూర్చుంటుందా? ఆ, సరే ఇయ్యాలంటే తిరుపతి వాళ్ళ ఇంటికి పాము వచ్చిందని వేణు. రోజు ఎటు పోతాను? పడిసిపోరగాళ్ళు పత్తేర పోయినట్టు పొద్దుగాల పోతాను, పొద్దుకంగా వస్తాను. ఏం చేస్తాను పొద్దంతా? గవాన్ని నీకెందుకే? ఆడదానికి అరొక్క పని ఉంటాయి, మొగోనికి మూతకోలు పని ఉంటాయి. అవన్నీ నీకు చెప్తారానే? పోయి అన్న వేసుకురావా. మూతకోలు పని చేసి మొద్దులన్నీ వాళ్ళకి కొడతాను. ఏసుకత్తతి శకుంతల మునక్కాయ ముదిరిపోయిందే. అయితే 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 తిన్నదరగనోనికి తిరుగు రోగం అన్నట్టు ఏమున్నా మందిలో పడి తిరుగుడేనాయే మానం తక్కువడు. నౌకరు కానికన్నా గీత తీరుకుంటది కానీ నా మొగనికైతే తీరికే లేదవ్వా. ఇల్లు మీద పట్టలేదు, పెళ్ళాం మీద పట్టలేదు. ముంగిస ముక్కోనికి ఊకెందుకు కొర్రుతున్నవే? అదరు వద్దానా? తిన్న తిండి పేన పట్టకుండా చేస్తున్నా నాకు. ఏంటి నేను అదరవద్దన్నా? నువ్వు పగడతో కూడా తిరిగినట్టు పొద్దున్న దాకా తిరుగుతా తప్పులేదు కానీ నేను అంటేనే తప్పత్తందా? ఏదో బాగా ఎగురుతాను. అయ్యో శకుంతల, నేనేడ తిరగబోతున్నానే? నా నట్టిగా తిరిగిపోతాను పేరు ఎత్తాను. పొద్దున్న దాకా పొలం కాడిపోతున్నా, ఉండలేక ఊరికి కత్తున్నా, దీన్నే తిరిగిపోతా అంటే అరే. ఇక ఈ మొగోడు పోయి పంటను వలకు కొడితే రాళ్ళ వానోలే రాలుతాయి పైసలు. ఇక ఆయమన్న బరువు ఎత్తుకుంటే అటే నతుకుతావు కానీ ఇక నువ్వు పోయి వ్యవసాయం చేస్తావా? వ్యవసాయం శకుంతల, నేను సంపాదించిందే సంసారం సాగుతున్నా. అదే నేను తెచ్చిపెట్టందే ఇంత అయినవా? నీ అబ్బా గోంటి కప్ప పరిచినట్టు పరిచి ఇంటికత్త గోమరు పట్టినట్టు పడుతున్నావు. మరి మళ్ళీ పోతానా వర్రుకుంటా బక్క మొక్క పొడా తిన్నా తింటావు అన్నా అంటావు. దా ఇంతకు శకుంతల, నువ్వు గిన్ని మాటలు అన్నాక నీ కొంగు పట్టుకొని ఇంకుంటా అనేడా? పోపో అప్పటికి వస్తావు కదా, అప్పటి చెప్తా నీ సంగతి. 2 కాళ్ళు అందుకొని బండకు చంపుతా.
రోజు ఈ పాటికి ఇంటికి వచ్చేటోడు ఇంకా అత్తలేడైంది. ఏడాది అవుతాడో ఈ తట్టవారిలో తిట్టిందని. ఇంటికైతే రాని ఈ పంత మాట చంపుతా. ఒక్కదైనా తాగుతున్నావు, నాకు కూడా ఇంత అవుతా నేను కూడా తాగుతా కానీ. నీకు కళ్ళైతే కమ్మగా ఉంటది కానీ గీ సాయం మెచ్చుతావు గందుకే పోతలేను. గాని మాట్లాడుకుని ఊలాడుతున్నావేందే సిక్కుడు తీయ ఊళ్ళన్నట్టుగా నిన్ను నడిచింది పోసుకురాపోయిందా తాగుతా. మందికి ఇచ్చినట్టు మూడు దూరం పెట్టిపోయినావేందే చేతికి ఇతేమైంది. అశోకు మీ మామకి ఇట్లా కనిపించిండా? కనిపించలేత్త ఎందుకు ఏమైంది? నిన్న ఊకే తిరుగుతాను ఇంటికాడ ఉంటలేమని కోపంలో తిట్టిన గంటే తినే కంచం మీదకే లేచిపోయిండు. ఇంకింటికి రాలే, ఏడున్నాడో ఏటు వేయిండో. అత్తడిది అత్త మామిటి పోతాడు ఏడ తిందాయి పన్నాడో అత్తడిది, నువ్వేం బాధపడకు. అట్లా కాదా సోకు, ఏనాడన్నా తిట్టినా కొట్టినా పొద్దుక వరకు ఇంటికి వచ్చేది. ఈసారి అట్లా రాలే, నాకెందుకో భయం భయం అవుతుంది. ఎటు వేయండో ముండ కొడుకు. ఆమె గంత భయపడుతుంది కదా, ఎనికిలాడుకోరు ఇద్దరు కలిసి. ఇంట్లాడా అత్త మారే మనం వాళ్ళకట్టుకు ఇంట్లాడా అంత ఆడుకుంటేనే వచ్చిన అశోకు. ఏడలేడు, నిన్న తిట్టినందుకు ఏమన్నా చేసుకున్నాడు అలిగి. అయ్యో అయ్యో, ఏ గాయం చేసుకుంటాడు అత్త. సిక్కెంట్ కల అమ్మే చిల్లర పైసలు తెచ్చుకున్నాడు. ఏం బాధపడకు పోంపా ఇంట్లాడదాం. మా దొరుకుతా వేమకు చూస్తే పక్కగా ఉన్నాడు బిడ్డ, ఆయన ఏమన్నా చేసుకుంటాడా ఏంది? ఎంత పని చేసిందో అయ్యా, ఎటు పోయినావయ్యా? అయ్యా ఓ మనిషి, ఏడున్నావయ్యా? ఏడుస్తుంది తిట్టగాని ఇంటికి పోదాం రా. అయ్యో ఎంత పని చేసినావయ్యా? అయ్యో మావా, ఓ ప్రసాద్ మావా, మావా అదో మా ప్రసాద్ మావ కనిపించిందా? నీకు చెవులిని రావే. సరే ఏం లేదు తినవా, తిను ప్రసాద్ మావా. ఏడవేనట్టు మనిషి. ఓ మా అశోకు, మీ మామ కనిపించిందా? కనిపించలేగా అత్త. పాపిట ఎరుకులాడుదాం మా మావా మెల్లగా అత్త. అయ్యో మా దొరుకుతారు మావా.
గిడోడు అన్నడేంది మా మావేనా ఈ బక్క పేయి మా మావందే కావచ్చు. మా మావనే అనే మామ గిడ అన్నమేందే నువ్వు వేరేమని అత్త ఎక్కెడతాంది కాదు. అత్త ఓ అత్త ఇక మావ ఈయనే ఉన్నాడు. దొరికిందా దొరికిందా? అవ్వో ఓ మా లే నీకోసం ఎంతసేపు అయినా ఇంట్లో బట్టి తిరిగి వస్తాను మేము. ఓయ్ రాత్రి అంతా తిన్నేమన్నావా? ఇంటికి వస్తే ఏమవు? నా బాణం అంతా ఎంత కొట్టుకుంటుందో తెలుసా అయ్యా? అవునే శకుంతల, నువ్వు గన్ని మాటలు అన్నాక ఇంటికి ఎట్లా రాబుద్ది అవుతుంది నాకు? నేను మనిషిని కాదే, నీ ముఖమే చూడబుద్ధి అవుతలేదు నాకు. పో. ఏదో నువ్వు ఇంటికి వస్తలేమన్నా కోపంలో అంటే రాత్రి అంతా గీడుంటావా? దా ఇంటికి పోదాం పాయే దాయ్యా అని బాంచలే దాయ్యా. నేను ఎట్లా వస్తానే? నువ్వు నన్ను లంఘం చేసినవే 10 మందిలో మానబోయే కథ అయింది. నేను సావనన్నది అత్త కానీ నేనైతే రాను. ఇప్పుడు నేనేమన్నా అని సత్తా అంటానవయ్యా? కొరకాసి అందుకొని కొట్టిండా బజార్లో నిలబడి బండు కడిగినా కోపం లేదా మాట అంటే ఇంకట్లా మాట్లాడబడుతుంది. రాయ్యా ఇంటికి పోదాము. కొడితేనే కోపం వస్తుందా అనే? మొగుడిని మాట్లాడితే కోపం రాదా? నన్ను తినేటోని లేసొచ్చే మాటలు మాట్లాడను. నేను రాను. పో, నేను రాను. ఇట్లా చిన్న ఇట్ని పెద్ద ఎట్లనే మామ ఊళ్ళో మీ ఇద్దరే ఉన్నారా? ఇక అత్త నువ్వు ఇంటికో నేను మామని తీసుకొస్తా గాడి. ఈ కాడ నుంచి ఏమనయ్యా ఇంటికి పోదా? అరే అత్త నేను తీసుకొస్తా అని చెప్పినా కదా నువ్వు. సరే అల్లుడు చెప్పని తీసుకురా. ఓ అత్త మా తీసుకొస్తా కానీ అప్పంజలో ఏడుతా ఉంది. ఏందే మామ ఎందుకు ఇట్లా చేస్తా అన్నావు? అత్తని ఎందుకు అట్లా కోసం ఉంచుకుంటున్నావు? ఏం చేయమంటావురా? ఊక తిరిగినావు అంటది. ఇంటికాడు ఉంటేనేమో కుక్కొరినట్టు వరుతుంది. ఇంకేం చేయాలరా? అరే గణానికి ఎట్లా చేద్దావు మా అత్త గుణమే కంత. అగో గా గుణమే నచ్చగా నేను గిట్లా చెప్తున్నారా? పిల్లమాట ఎట్లుండాలిరా? దాన్ని చూస్తేనే రోత కుడుతుందిరా నాకు. గవ్వాన్ని మనసు పెట్టుకుంటే ఎట్లా మామ? సంవత్సరాన్ని ఇప్పుడే గిట్లా చేస్తే ఎట్లా చెప్పు? దా ఇంటికి పోతుందా? నేను రానరా. దాని మీద నాకు మనసు ఇరిగింది. అది పాత పడ్డది. అది పాత పడ్డది. నేను రాను. అరే మామ పుష్కాన్ని ఇప్పుడు నీకు కొత్త అతను చూడమంటే ఏంది? ఇంట్లో ఉన్న టీవీల్లో కూడా సినిమాలు వస్తాయి కదా అని థియేటర్కి వెళ్ళటం మానేస్తామా బాబు? అది ఎందుకో గా కళ మీద పానం కొట్టుకుంటుందిరా. కలనా? కలేవలే మామ. కళ తెలియదారా నీకు? గా 3 బజార్ల కాడ ఇల్లు లేదురా. గా కళ, ఆ కళ మీద నాకు మనసు అవుతుందిరా. ఆహా గందుకేనా రోజు అటే పోతాను ఇంటికి రాకుండా? ఏందవ్వో అనుకున్నా. ఆహా అబ్బనా మొగడా. శకుంతల నువ్వు పోతువుగానే మళ్ళీ ఇప్పుడు వచ్చినవే. నువ్వేం చెప్తావో ఇందామని వచ్చిన పక్క పడుకో. నీకు నేనే ఎక్కువ అనుకుంటే నీకు ఇంకొకటి కావన్నారు. ఇంటికి వచ్చావనుకో దూలాలు కురిపెడతా బిడ్డ. ఈ మానందా కూడా కొద్దిగా సిగ్గులేదు. అమ్మా అది వేందనుకొని నీకు అన్ని చెప్పిన అది మా లెక్క చచ్చిందిరా. అత్తుంటే ఇవన్నీ ముచ్చట్లు చెప్పవా? నేనే సాటుకున్నామన్నా మావా. వా అంటే ఇది నువ్వు కావాలని చేసినవారా? ఎందుకురా? లేకుంటే మా సుశీలకు నా తావుడు గురించి చెప్పి నన్నే కొట్టిపిస్తావా? అందుకే నేను అత్తతో కొట్టిపించిన. మంచిగా అయిందా? No.